సో ఈ కేసుకు సంబంధించి ఫర్దర్గా ఇప్పుడు బెయిల్ అయితే వచ్చింది, మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది, కేసు ఎలా కంటిన్యూ అవబోతుంది? అంటే కేసులో ఇక ప్రొసీడ్ ఒకసారి బెయిల్ వచ్చిందంటే ఇంటరీమ్ బెయిల్ అది రెగ్యులర్ బెయిల్గా మారిపోతుంది. ప్రతి వాయిదా కూడా ఈ ఇంటరీమ్ బెయిల్ పొడిగిస్తుంటారు. కానీ పోలీసులు ఎక్కడైతే లోవర్ కోర్టులో రిమాండ్ చేయించాలన్న చాలా పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్ చేశారు. పోలీసు వాదనని నాంపల్లి కోర్టు ఏకీభవించింది. కానీ హైకోర్టు మాత్రం ఈ కేసుతో ఆయనకి ఏం సంబంధం అనే విషయాన్ని మెన్షన్ చేశారు. అనేక సైటేషన్ తీశారు. లాస్ట్కి పోలీసుల తరపున వాదనలు వినిపించిన పీపీ సైతం ఒకసారి రిమాండ్ విధించిన తర్వాత ఇంటరీమ్ బెయిల్ ఇచ్చే ఛాన్స్ లేదంటూ కూడా వాదించినప్పుడు కూడా గతంలో అనేక కేసుల్ని మెన్షన్ చేసింది హైకోర్టు. అర్నబ్ గోస్వామి కేసులో కూడా ఇదే రకమైన జడ్జిమెంట్ వచ్చింది. ఏ కేసుతో ఏ ఏ ఏ సెక్షన్స్ అయితే మీరు అరెస్ట్ చేశారో అది అప్లికబుల్ కాదు అంటూ ఇమీడియట్గా బెయిల్ ఇచ్చారు. ఇంటరీమ్ బెయిల్ ఇచ్చి ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పారు. ఈరోజు కూడా ఒకరోజు కూడా ఆయన జైల్లో ఉండడానికి వీల్లేదు కాబట్టి ఇమీడియట్గా బెయిల్ మీద రిలీజ్ చేయాలి, పర్సనల్ బాండ్స్ రాసుకోవాలన్నది తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశం. ఇంటరీమ్ బెయిల్ ఆర్డర్ కాపీ కాసేపట్లో వస్తుంది. ఆ కాపీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆయన్ని ఎక్కడైతే చెంచల్గూడ జైలుకి ఆర్డర్ కాపీ తీసుకెళ్లిన తర్వాత సూపరింటెండెంట్ అల్లు అర్జున్ని విడుదల చేస్తారు. ఇమీడియట్గా ఆయన బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి జరిగినటువంటి ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్తో ఒకసారిగా బెయిల్ వచ్చింది. కాబట్టి ఈ కేసులో ఫర్దర్ డెవలప్మెంట్స్, పోలీసులు బెయిల్ ఆర్డర్ని డివిజన్ బెంచ్ ముందు ఛాలెంజ్ చేస్తారా, ఏం చేయబోతున్నారు అనేది అయితే చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. కొద్దిసేపట్లోనే ఆయన ఇక్కడి నుంచి చెంచల్గూడ జైలు నుంచి బయటికి రాబోతున్నారు.